This conference will now be recorded. రైట్ రైట్ అండి. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ పంపించాలి. రైట్, మరి ఏం చేయాలి? దానికి ఎందుకంత ఫీల్ అవుతారు? దానికి ఆన్సర్ ఏం రాయాలండి? దానికి ఆన్సర్ రాయలేమా మనం? దీనికి మనం ఆన్సర్ రాయడానికి ఇబ్బంది ఏంది? ఇది క్వశ్చన్ రైటా? ఏం డెవలప్ చేయాలి ఫస్ట్ దీంట్లో? స్టెప్ వన్ ఓకేనా? స్టెప్ 1 టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. హ్యాపీగా రాస్తారు, దీంట్లో ఉంది టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. స్టెప్ 2 టు క్రియేట్ యాప్ అండి. ఇంతవరకు అందరం చేస్తాం కదా, టు క్రియేట్ యాప్. అవునా? ఈ రెండు కార్యక్రమాలు అందరం చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? యాప్ ప్రాజెక్ట్ క్రియేషన్. ప్రాజెక్ట్ న్యూ ద న్యూ ప్రాజెక్ట్ ఇస్ డిజాంగో. ఏదో ఒక పేరు, పేరు మనకు అవసరం లేదు. ద నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సమ్ డిజాంగో. ఓకేనా? ఇక్కడ సిలో యూజర్స్లో ట్రానిక్స్ టెక్నాలజీస్ అనే లొకేషన్లో ఈ లొకేషన్లో ఏం క్రియేట్ చేయమన్నామని మనం ఈ లొకేషన్లో ప్రాజెక్ట్ 4. ఓకే, క్రియేటింగ్ న్యూ విండో అంటే సిలో ట్రానిక్స్ టెక్నాలజీస్లో డిజాంగో ప్రాజెక్ట్ 4 అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రాజెక్ట్ 1 క్రియేట్, ప్రాజెక్ట్ 2 క్రియేట్, ప్రాజెక్ట్ 3. ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ యాజ్ యూ విష్, మీ ఇష్టం వచ్చిన పేరు ఏదో పెట్టుకొని ప్రాజెక్ట్ నేమ్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామని. ఆ తర్వాత ఏమి క్రియేట్ చేయమంటాను ఇప్పుడు నేను ఇక్కడ? వన్స్ ద ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఏం క్రియేట్ చేయాలి? యాప్ క్రియేషన్. మన దగ్గర ఉన్న స్కోప్ ఏంది? పైథాన్ manage.py start యాప్ నేమ్. స్టార్ట్ యాప్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ యాప్ 1. ఏదో లేదు, అర్థమెటిక్ యాప్ ఏదో ఒకటి. స్టెప్ 3 టు క్రియేట్ ఏ టెంప్లేట్. ద టెంప్లేట్ నేమ్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ op.html. టెంప్లేట్ నేమ్ ఏందని మనకి ఇచ్చుకోవాల్సింది ఏమి ఇవ్వాలి? అర్థమెటిక్ op.html. ఒకసారి యాప్ క్రియేట్ చేయడం అయిపోయిన తర్వాత, సో ప్రాజెక్ట్ ఈజ్ క్రియేటెడ్. వన్స్ ఎప్పుడైతే నీకు ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిందో అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ అంతా మన దగ్గరకు వచ్చేసింది. INIT ఫైలు, ASGI, సెట్టింగ్స్, URLs, WSGI అండ్ టెంప్లెట్. ఇప్పుడు ఏం చేయాలి? గో టు ద టెర్మినల్. ఎక్కడ నీ లొకేషన్? అక్కడ సిలో యూజర్స్లో ట్రానిక్స్ టెక్నాలజీలో డిజాంగో ప్రాజెక్ట్ 4లో వీఆర్ క్రియేటింగ్ వన్ యాప్. ద యాప్ నేమ్ ఈజ్ python manage.py. స్టార్ట్ యాప్ నేమ్ ఈజ్ యాప్ 1. ప్రెస్ ఎంటర్ కి. యాప్ నేమ్ ఏదో పేరు మీ ఇష్టం, క్రియేటెడ్ అండి. చూడండి, యాప్ క్రియేట్ అయితే మళ్ళీ ఖాళీగా వచ్చింది మన దగ్గర అక్కడ రెడీగా. రైట్, ఇప్పుడు ఏం క్రియేట్ చేయమంటున్నా? క్రియేటింగ్ ద టెంప్లేట్ బటన్ మీద క్లిక్ చేసి go to the right button and new HTML file, arithmetic op.html. అర్థమెటిక్ ఓపీ అంటే చాలు, .html ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ డిజైన్ రాయమంటాను ఇక్కడ, మిమ్మల్ని ఏమంటలేదండి. ఈ డిజైన్ ఇక్కడ రాయాలి అంతే. డిజైన్ కదా, డిజైన్ ఇక్కడ రాయండి. ఏంటిది? ఎంటర్ ఫస్ట్ నెంబర్. అవునా? ఆ తర్వాత ఏంది? ఎంటర్ సెకండ్ నెంబర్. ఆ తర్వాత ఏంది? ఎంటర్ అర్థమెటిక్ ఓపీ. ఆ తర్వాత ఏంది? ఫైన్. అంతేనా? కాకపోతే దీనికి షేప్ ఇవ్వాలి ఇప్పుడు మనం. ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ నెంబర్ కింద ఏమని ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు ఇన్పుట్. ఎంటర్ సెకండ్ నెంబర్ కింద ఏమని ఇవ్వాలి? ఇన్పుట్. ఎంటర్ అర్థమెటిక్ ఓపీ కింద ఏమి ఇవ్వాలి? ఇన్పుట్. అంటే మనకి కావాల్సింది ఇక్కడ ఇన్పుట్. సో కొంచెం నీట్గా రావడానికి, మనకి లైన్లు రావడానికి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? బ్రేక్ ఇచ్చిన తర్వాత కొంత బ్రేక్ అని పెట్టుకుంటున్నాం అంతే. ఆ తర్వాత ఇట్ ఈస్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ టైప్. ఏ టైప్ ఇవ్వాలమ్మా ఇక్కడ? సబ్మిట్ టైప్. ఓకే, అండ్ ఏం చేయాలమ్మా ఇక్కడ మనం? ద వాల్యూ ఈక్వల్ టు 5. అండ్ సింబల్ ఫ్లో. అర్థమవుతుందా? ఇది ఏంది? అర్థమెటిక్ ఓపీ ఎంటర్ చేయటం కోసం. మరి నీకు ఇది రాయాలి అంటే ఒక వ్యూ రాయాలి. వ్యూస్ ఎక్కడ డెవలప్ చేయాలి? views.py. వెళ్ళమ్మా దీంట్లో views.py. క్రియేటింగ్ వ్యూ BF. ఏం చేయాలి? ఫైండ్ ఆపరేషన్. ఏదో ఒక పేరు వెరైటీగా ఉండడం కోసం ఇస్తున్నా.
ఫైండ్ ఆపరేషన్ రిక్వెస్ట్ ఏం చేయాలి ఇప్పుడు రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా అర్థమెటిక్ ఓపీ డాట్ HTML అంతే అర్థమెటిక్ ఓపీ డాట్ HTML ఈ ఫైండ్ ఆపరేషన్ మీకు రావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం URLs ఎలా చేయాలి path of find comma views dot from app1 import views from app1 అని చెప్పి ఏం చేయాలి మనం ఇక్కడ import views ఇక్కడ views dot find operation HTML కాదు views dot function name the function name is మన దగ్గర find operation views dot what is the function name is called as a find operation right ఇక్కడ రాశాం కదా ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి python manage.py run server /find /find అనగానే అర్థమెటిక్ ఓపీ వచ్చిందా లేదా దీంట్లో నెంబర్ ఎంటర్ చేయి 9 దీంట్లో 5 ఎంటర్ చేయి దీంట్లో స్టార్ సింబల్ కొట్టు ఇది క్లిక్ చేయి ఇది ఫైండ్ లాగా రా తేడా వచ్చింది చూసుకోండి ఓకే సబ్మిట్ సంథింగ్ ఇస్ రాంగ్ మారిందా ఫస్ట్ వాల్యూ ఇస్ 9 సెకండ్ వాల్యూ ఇస్ 5 అండ్ సింబల్ ఏం కావాలన్నావు ఇంటూ ఫైండ్ నేను ఫైండ్ క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు ఆపరేషన్ జరగాలి ఫైండ్ క్లిక్ అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ సమ్ ఇది మొత్తం ఒక ఫామ్ లాగా రాయాలి ఫామ్ ఇప్పుడు ఇంతమంది ఇంటూ జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలండి ఇట్ ఈస్ ఆల్సో ఫామ్ 9 5 స్టార్ సింబల్ ఫైండ్ కొట్టగానే ఏం పడుతుంది అది ఎక్కడికి వెళ్ళాలి అంటాం అవును కదా క్వశ్చన్ మార్క్ కదా నేను ఎడిపోవాలరా బాబు అని క్వశ్చన్ మార్క్ పెట్టింది ఇప్పుడు ఏమంటున్నా ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి టైప్ ఈక్వల్ టు నెంబర్ టైప్ ఇవ్వకపోయినా ఏం కాదు నెంబర్ టైప్ మన ఇష్టం తర్వాత నేమ్ ఈక్వల్ టు నేమా ఏమి ఇచ్చాం ఇక్కడ నేమ్ ఈక్వల్ టు N1 టైప్ ఈక్వల్ టు నెంబర్ నేమ్ ఈక్వల్ టు టైప్ ఈక్వల్ టు ఇది ఏ టైప్ ఇది మాత్రం టెక్స్ట్ టైప్ అండి ఇది మాత్రం ఏ టైపు టెక్స్ట్ టైపు దీన్ని ఏమన్నామంటే ఓపీఎం ఓపీ ఆపరేషన్ ఓకేనా ఓపీ ఇది కాదు ఆపరేషన్ ఇట్ ఈజ్ N1 ఇట్ ఈజ్ N2 ఇట్ ఈజ్ ఆపరేషన్ రిఫ్రెష్ 11 22 ప్లస్ సింబల్ అమ్మ చెప్పురా చెప్పమ్మా ఏంట్రా ఫైండ్ సింబల్ కొట్టగానే అక్కడికి వెళ్ళిపోతున్నాయి చూడండి 11 ఇచ్చాం 22 ఇచ్చాం ప్లస్ సింబల్ ఇచ్చినాం చూడండి ఇప్పుడు ఏమవుతుంది 11 22 ఓపీ ఈజ్ కాల్డ్ అదే ప్లస్ సింబల్ ఎక్కడికి పంపించుకోవాలి అవన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి మనం అనేది ఓపీ ద నేమ్ వాల్యూ ఇది క్లిక్ చేయగానే ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు యూఆర్ఎల్ నేమ్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి ఏ ఫంక్షన్ దగ్గరికి ఏ యూఆర్ఎల్ దగ్గరికి వెళ్ళాలి ఇదేమో ఫైండ్ ఓపీ ఒక ఫంక్షన్ రాస్తుంది డిఎఫ్ రిజల్ట్ ఆపరేషన్ రిక్వెస్ట్ కోలన్ రిజల్ట్ ఆపరేషన్ దానికి ఏం పేరు పెట్టి అయిపోయింది ఇక్కడ రిజల్ట్ ఆపరేషన్ యూఆర్ఎల్లో ఏం చేయాలి పాత్ ఆఫ్ ఫైండ్ /result రిజల్ట్ కామా ఏం చేయాలండి ఇప్పుడు views డాట్ రిజల్ట్ ఆపరేషన్ రైట్ ఎక్కడే పొమ్మన్నాను ఇప్పుడు దాన్ని నేను ఎక్కడికి వెళ్ళాలి దాన్ని నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి యూఆర్ఎల్ నేమ్ ఏంది రిజల్ట్ ఫంక్షన్ నేమ్ ఏంది మీకు అర్థం కావడం కోసం వేరు ఇస్తున్నా ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ ఏంది ఫైండ్ ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ ఏంది ఫైండ్ ఆపరేషన్ ఫంక్షన్ నేమ్ ఎక్కడ పంపిస్తాను ఇప్పుడు నేను ఓకేనా వెళ్ళినప్పుడు ఏం చేయాలి x ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఎంత N1 y equal to request dot get of N2
Z equal to request dot get of OP. ఓపీ ఆపరేషన్ లేదా దీని చాయిస్ అనండి సిహెచ్ ముందు వస్తే తర్వాత తిప్పాలి కొద్దిసేపు దీన్ని ఆఫ్ చేద్దాం ఇదంతా ఆపండి ఏం చేస్తున్నా రిటర్న్ ఎస్టిటిపి రెస్పాన్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఇది రావాలి కదా మనకి ఇది వస్తేనే మన ప్రోగ్రామ్ రైట్ కావాలి ఫస్ట్ ఒకసారి చూడండి మొత్తం urls.py లో కామా ఏం ప్రాబ్లం వచ్చింది చూడండి సార్ యాక్షన్ ఈక్వల్ టు ఏంటది యూఆర్ఎల్ నేమ్ ఏంది మన దగ్గర రిజల్టే కదా రిజల్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూఆర్ఎల్ ఓకేనా ఇప్పుడు చూడండి స్లాష్ ఫైన్ ఎంటర్ 11 22 మైనస్ ఓకే from the Django dot HTTP import HTTP response. థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ వచ్చింది కదా మన దగ్గర థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ 9 ఇచ్చాను ఇక్కడ 7 ఇచ్చాను ఇక్కడ ఇంటూ పెట్టాను అక్కడ ఏమైందండి థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ నాకు అలా వద్దు కదా మనకి ఏం కావాలి థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ కాదు కదా ఆన్సర్ ఏం కావాలి ఇక్కడ మనకి views.pyలో ఇన్ దిస్ views.pyలో n వాల్యూ దేంట్లోకి రావాలి x n2 వాల్యూ y వాల్యూ ఇప్పుడు ఇఫ్ ch ఈక్వల్ టు ప్లస్ అయితే కేస్ మ్యాచ్ కేసు పెట్టుకోండి ఇఫ్ పెట్టుకోండి మీ ఇష్టం ప్లస్ అయితే ఏం చేయాలి ఇప్పుడు z ఈక్వల్ టు x ప్లస్ y ఓకేనా రైట్ ఎల్స్ ఎలిఫ్ ch ఈక్వల్ టు మైనస్ అయితే z ఈక్వల్ టు x మైనస్ y అనే ఓకేనా ఇఫ్ పెట్టుకోండి ఎలిఫ్ పెట్టుకోండి మీ ఇష్టం అండి ఇదే రాయాలని రూల్ ఏం లేదండి ఈ ఫార్ ఎలిఫ్ ch ఈక్వల్ టు ఇంటూ అయితే z ఈక్వల్ టు x ఇంటూ y ఇలా ఏం చేయాలి ప్లస్ కి మైనస్ కి ఇంటూ వెనిటీ పెట్టాం ఎలిఫ్ ch ఈక్వల్ టు బై అయితే రైటా now z ఈక్వల్ టు x బై y x వాల్యూ z వాల్యూ ఏది కాకపోతే ఎలిఫ్ ఎల్స్ z ఈక్వల్ టు ఇన్వాలిడ్ ఆపరేషన్ లేదా ఇక ఎల్స్ అని పెట్టి ఓకే ఇక రైట్ ఇట్ an http response of invalid operation
invalid operation. ఓకే, అలా కాకపోతే రిజల్ట్ ఈక్వల్ టు ప్లస్ str of z. ఇది ప్రతిదానికి ఉండాలి ఇక్కడ. ఎందుకు ఇది ప్లస్ అయితే z వాల్యూ, అది మైనస్ అయితే z వాల్యూ, ఇంటూ అయితే z వాల్యూ, పై అయితే z వాల్యూ, సేమ్ ద రిజల్ట్ వాల్యూ, రిటర్న్ వాల్యూ. సేవ్ ఆల్. లాస్ట్ దానికి బ్రాకెట్ క్లోజ్. ఆటోమేటిక్ అవుద్ది, బట్ ఓకే. నౌ గో టు ద న్యూ వన్. స్లాష్ ఏం చేయాలి మనం ఇప్పుడు? 9. ఎంటర్. ఫస్ట్ వాల్యూ is 9, సెకండ్ వాల్యూ is 5, the result is into 9. ఎక్కడ మిస్ అయింది చూసుకోండి. Request not get off. M1 z equal to x into y. Cannot multiply. ఏం చేయాలి ఇప్పుడు? పైన ఆపరేషన్స్ చేంజ్ చేయాలి సార్, ప్లస్ మైనస్. These values are converting into integer type. చేయాలనా వద్దా? Integer int of request dot get of m1, int of request dot get of m2. Result is 45. అలా కాదు, 11, 22 plus the result is 33. Sir, no? Okay. ప్లస్ అయినా అదే, మైనస్ అయినా అదే, ఇంటూ 5, లేకపోతే ఇన్వాలిడ్ ఆపరేషన్. సార్ చూసుకోండి మొత్తం ఏమవుతుంది. ఎంటర్ వాల్యూ is 35, ఎంటర్ ద వాల్యూ is 11, ఎంటర్ ద వాల్యూ is హ్యాష్ సింబల్. ఏమి రావాలి నీకు ఆన్సర్ అక్కడ? ఇన్వాలిడ్ ఆపరేషన్. సింబల్ is called as hash symbol. Symbol is called as hash symbol. Hash symbol is symbol is into 35 into 11. The symbol is 10 by 2. The symbol is by. ఏమొచ్చింది ఆన్సర్ అక్కడ? 10 పాయింట్. అర్థమైందా లేదా క్లియర్గా అందరికి? ఇప్పుడు దీనికోసం మరి ఏంది 2 రోజులు ఏం చేసామని ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఎంటర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ రాసాం. ఓకే, to create a template, the template name is called as arithmetic OP. What is the template name? This is the template name. ఇదంతా మనకి అవసరం లేదని బాడీ కానుంచే మనకి రిక్వైర్మెంట్. ఏంది టెంప్లెట్ ఎలా రాసుకోవాలి? ఏమి రాయాలి ఇక్కడ? నువ్వు ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్. ద ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్ టైపు, ద నేమ్ ఈక్వల్ టు ఎంత? H1. ఈ నెంబర్ టైప్ అని ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. బై డిఫాల్ట్ ఈజ్ టెక్స్ట్ టైప్. మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు అక్కడ. స్టెప్ 4 లో views dot py file. What is the views dot py file? To write 2 logics. One logic is find operation. One logic is answer మొత్తం తీసుకున్న తర్వాత రాసుకోండి. ఓకేనా? views dot py file. And the next one, step 5. urls dot py file. What is the urls dot py file? Is the pattern. urls pattern is. Step 6. Run the program. కొంచెం ఎవరికి అర్థం కాదు సార్. నో డెవలప్ క్లియర్ ఆర్ నాట్? బాయ్.
అర్థమైందని క్లియర్ లేదు చూడండి ఒకసారి ఓకేనా. సో pvs.py ఫైల్ ఎలా ఉంది, ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, యాప్ ఎలా క్రియేషన్, అథమెటిక్ ఓపీ ఏంది, pvs.pyలో ఫస్ట్ ఎలా ఓపెన్ అవుతుంది అది మనకి. ఇది దేనికోసం వాడుకుంటున్నాం, ఇది అథమెటిక్ ఓపీ.html ఓపెన్ అవ్వడం కోసం. దాంట్లో వాల్యూస్ గెట్ కోసం get the n1, get the n2, get the op of operation using if statement to find the result value. ప్లస్ అయితే, మైనస్ అయితే, ఇంటూ అయితే, బై అయితే, టూ అయితే. ఇది పంపిస్తాను నేను ఒకసారి చూడండి. నాకు ఇది చూసిన తర్వాత అట్లీస్ట్ ఇది వచ్చిన తర్వాత ఇది రాసే ఐడియా వచ్చింది కదా మీకు, ఇది పంపిస్తా ఒకసారి చూడండి. ఓకే, దీని కోడ్ పంపిస్తాను. దీని కోడ్ వచ్చిన తర్వాత ఇది ఇంకొక లాజిక్ వేస్తాను చూడండి. నాకేం కావాలో చెప్తాను, దీని రాత్రి కానీ. సెకండ్ ప్రాజెక్ట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్, ఓకేనా. ఇక్కడ టు ఎంటర్ ద ఎనీ స్ట్రింగ్, ఎనీ ఇష్టం. ఓకే, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫైండ్ అని పెట్టు. ఫైండ్ క్లిక్ చేయగానే ఆ స్ట్రింగ్లో ఎన్ని వవెల్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. ఓకే, టు క్రియేట్ ఎ Django ప్రాజెక్ట్, to find number of vowels in a given string. ఇచ్చా రాయండి కనీసం, దీన్ని ట్రై చేయండి. అర్థమైంది అనుకున్న లాజిక్ అందరికి. క్వశ్చన్ అర్థమైందా? స్ట్రింగ్ ఎంటర్ చేయి. స్ట్రింగ్ కాకపోతే చాలా పెద్ద లైన్లు ఎంటర్ చేయి. పెద్ద లైన్లు ఎంటర్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, దీన్ని నీ ఇష్టమైన స్ట్రింగ్ ఎంటర్ చేయాలి. దీన్ని టెక్స్ట్ ఏరియా కింద తీసుకోండి, చాలా పెద్దది. అందులో ఈ ఫైండ్ బటన్ కొట్టగానే దాంట్లో ఉన్న వవెల్స్ ఎన్న కౌంట్ చేయాలి. నాకు ట్రై చేయండి. అంత కూర్చోవద్దండి ప్లీజ్ అండి, మై హంబుల్ రిక్వెస్ట్ అండి. కూర్చుంటే రాదండి, ఇది కూర్చుంటే రావడానికి కాదుగా. రైట్, మీకు పంపించాను, దాని ఆన్సర్ పంపించాను, దానికి ట్రై చేయండి.
హలో అవునమ్మా ఎవరు చెప్పండి ఏమైందండి ఈ ప్రోగ్రామ్ ఏం చేయాలి చెప్పండి ఈ ప్రోగ్రాంలో ఎలా రాయాలి ఈ ప్రోగ్రామ్ రాస్తున్నారా కొంచెం ట్రై చేస్తున్నారా కొంచెం అన్నా ట్రై చేయండి ఈ ప్రోగ్రాంలో ఏం చేయాలి మనం ఫస్ట్ స్టెప్ ఏంటండి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి ప్రాజెక్ట్ క్రియేషన్ అంతేనా సెకండ్ స్టెప్ ఏంది ఏం చేయాలి సెకండ్ స్టెప్లో ఏం రావాలి టెంప్లెట్ ద టెంప్లెట్ పేరు ఏంది vowels.html vowels.html ఏదో ఒకటి ఓకే ఇలా సమ్ యాక్షన్ ఉంటుంది ఎంటర్ ఎనీ స్ట్రింగ్ ఇన్పుట్ ద టైప్ ఈక్వల్ టు ఏందండి టెక్స్ట్ టైప్ ఇదంతా ఉండొద్దు ఇది ఉండొద్దు ఓకే నౌ రైట్ ఇప్పుడు ఏం చేయాలి ఫైండ్ vowels the click name button name what is the vowel template name vowels.html ఇది vowels.html రాద్దాం చూడండి వెళ్ళిపోయి ఒక టెంప్లెట్ క్రియేట్ చేయాలి టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలి చూడండి మన దగ్గర views.py లో ఏ టెంప్లెట్ ఉంది ఆల్రెడీ అర్థమెటిక్ టెంప్లెట్ ఇది వద్దు అనుకోండి కొద్దిసేపు లేదు ఇది కూడా లేదు అలా మన దగ్గర ఇదంతా ఏమీ లేదండి ఇదంతా ఏమీ లేవు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు టెంప్లెట్ ఓకేనా ఏ టెంప్లెట్ న్యూ HTML ఫైల్ vowels.html యువర్ టెంప్లెట్ నేమ్ ఇస్ vowels.html ఇట్ ఈస్ ద వాల్యూ క్లియర్ ఏమవుతుంది ఇప్పుడు నీకు vowels URLs ఏంటి దానికి దీనికి ఏం చేయాలి def ఏం చేయాలి ఇన్పుట్ వ్యూ ఇన్పుట్ తీసుకోవాలి కదా రిక్వెస్ట్ ఆఫ్ కోలన్ రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా ఏంటి అక్కడ vowels.html అది ఎక్స్పోర్ట్ చాలు కదా నీకు URLs ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చామని ఇప్పుడు ఇన్పుట్ వ్యూ వాట్ ద ఫంక్షన్ నేమ్ is input స్లాష్ ఏమాలి కొత్తగానే ఇన్పుట్ అనండి ఎప్పుడు ఫైన్ అనేందుకు నీకు ఏమి ఇవ్వాలి అక్కడ ఇన్పుట్ అంటే ఇన్పుట్ అని నువ్వు టైప్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది అది ఇన్పుట్ వ్యూలో ఏముందండి vowels.html
HTML. నా వీటికి వెళ్దాం పట్టండి. ఇప్పుడు మనం ఏమి వెళ్తుందో ఏమి లేదు, ఏం జరుగుతుంది. దట్ ఈస్ ద రీఫ్రెష్. ఎంటర్ స్లాష్ అని ఇప్పుడు ఏమాలి ఇప్పుడు నువ్వు స్లాష్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. క్లిక్ ఇట్. క్లిక్ చేయగానే ఏం జరగాలి? అది ఫైండ్. ఫైండ్ అంటే ఎక్కడికి పోవాలి? ఇప్పుడు నువ్వు ఫైండ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి? రిజల్ట్ కాడికి కదా. దానికి యూఆర్ఎల్ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు పాత్ ఆఫ్ రిజల్ట్ కోలన్ వ్యూస్ డాట్ రిజల్ట్ వ్యూ కొత్త వ్యూ ఒకటి రాయాలి. దాని పేరు ఏంది ఇక్కడ? రిజల్ట్ వ్యూ. వ్యూస్లోకి వెళ్ళి డిఎఫ్ రిజల్ట్ వ్యూ ఆఫ్ రిక్వెస్ట్ కోలన్ రిటర్న్ HTTP response of welcome to result view అని వస్తే చాలు. ఫస్ట్ మనకి ఆడికి వెళ్ళినట్లు లెక్క. మనకి చూడండి, ఇన్పుట్ అన్న గుడ్ ఈవినింగ్ వాళ్ళని క్లిక్ చేసా. ఏమొచ్చింది ఇప్పుడు అక్కడ? నాకు వెల్కమ్. అంటే దీంట్లో ఉన్న వాల్యూ కావాలి. ఏమవ్వాలండి? దీంట్లో ఉన్న వాల్యూ. దాంట్లో ఉన్న వాల్యూ అంటే ఎలా వస్తుంది? x ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ దాంట్లో ఉన్న వాల్యూ ఎంత? దీని n1 అన్నావో ఎస్ అన్నావో స్ట్రింగ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. ఎస్. నౌ ఎస్ లో ఉన్న వాల్యూ కావాలి. ఎందులోకి వచ్చిందండి? ఎక్స్ లో. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ లూప్ ఫర్ I in x. If I equal to a or I equal to e or I equal to I, చూడండి అదే వస్తుంది. or I equal to o or I equal to u అయితే క్యాపిటల్ లెటర్లు కూడా వచ్చింది, మర్చిపోయింది మేము. అయితే యాక్సెప్టెడ్. కౌంట్ ఈక్వల్ టు ఏం చేయాలి ఇప్పుడు మనం? v count equal to well count equal to well count plus 1. స్టార్టింగ్ లో v count equal to ప్రింట్ ఆఫ్ ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ vowels ఈక్వల్ టు ప్లస్ str ఆఫ్ v count. ఎందుకు str ఆఫ్ v count? ఇదేమో స్ట్రింగ్, ఇదేమో నెంబరు కాకుండా కోసం మనం ఏం చేయాలి? ఇక్కడ h1 ప్లస్ ఏమైనా క్లియర్? ఫైన్ స్లాష్ ఇన్పుట్ వ్యూ ఏమని ఇక్కడ? స్లాష్ ఇన్పుట్. ఎంటర్ ఎనీ స్ట్రింగ్. రామ ఈజ్ గుడ్ బాయ్. ఏమి ఇచ్చామని ఇక్కడ? AEIOU 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ వోవెల్స్ అండి ఇప్పుడు నీ దగ్గర? ఫైన్ అనగానే ఇప్పుడు నీకు ఏం రావాలి? నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఈక్వల్ టు 6. అర్థమైంది కదా క్లియర్గా? అంటే ఇప్పుడు మనం ఇందులో ఏమి ఇంక్లూడ్ చేస్తున్నావు? ఇదంతా కూడా మళ్ళీ పైథాన్ కోడే. వ్యూ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అంతా రాస్తున్నావు. ఎప్పుడు ఇక టెంప్లెట్లోకి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? URLs. నువ్వు ఎక్కడైతే సబ్మిట్ బటన్ కొట్టా అప్పుడు ఏ URLకి వెళ్ళమంటున్నా? రిజల్ట్. వాట్ ఇస్ ద URL నేమ్? రిజల్ట్. గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ అన్నప్పుడు ఎక్కడే పోతున్నాం మనం? రిజల్ట్ వ్యూ. అర్థమైందా? కొంచెం అర్థం కాలేదు. సార్ నో ఆల్ ఆఫ్ యూ.